వైసీపీ వాళ్ళు మాకేం శత్రువులు కాదు, వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకునేంత సమయం నాకు లేదు, ఇప్పుడు నేను అవేం పట్టించుకోదలుచుకోలేదు అని అనేది చెప్పడం ఒక రాజకీయ సంకేతమా, మాకు ఆ దాడులకు సంబంధం లేదనా ఒక సంకేతమా, అదంతా టీడీపీ వాళ్ళు చూసుకుంటారని ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి, దానివల్ల ఎలా చూడొచ్చు? అది ప్రాక్టికల్గా ఆయన ఉప ముఖ్యమంత్రి, ప్రతి అంశంలో ఆయన పాత్ర ఉన్నట్టే. ఇప్పుడు మహాభారతంలో భీష్ముడుని ఏమన్నారు తర్వాత, నువ్వు కురుసభలో అంతా చూస్తూ ఉండి ద్రౌపది ఏం మాట్లాడింది, నువ్వు అంత పెద్దోడివి, చనిపోయిన రోజున ఏమన్నారు, ఎందుకు అన్ని రోజుల పాటు అంపశయ్య మీద ఉండాల్సి వచ్చిందంటే ఆ చూసిన పాపం అన్నారు. అంతే కదా, తప్పు చేయడం కాదు, తప్పు చూసినా కూడా చూసి దాన్ని తప్పు పట్టనప్పుడు తప్పే అంటారు కదా. అంతే కదా. ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది, నువ్వు నిలదీసావు కదా, అవును, ఇప్పుడు నిలదీయద్దు, నువ్వు ఆపాలి. ఏంటది, ఈ పద్ధతి కరెక్ట్ కాదు కదా, ప్రతీకార రాజకీయాలు అనేటువంటిది, అది ఆపాలి కదా. నువ్వు పాలకుడుగా ఉన్నటువంటి అప్పుడు నిద్రపోతున్నావా అని అడిగాం, మనం ఇప్పుడు పాలక స్థానంలో ఉన్నాం కదా, అందులో క్రియాశీల పాత్రలో. ఇది కరెక్ట్. ఇప్పుడు నిన్న ఉంది ఆవిడెవరో మంత్రి గారి భార్య ఎస్ఐతో మాట్లాడినటువంటి ఇష్యూ, వెంటనే పత్రికల్లో వచ్చిన వార్త కానీ టీవీలో వచ్చింది కానీ చంద్రబాబు గారు